పెద్దలందరికీ నా నమస్కారములు మరియు పిల్లలందరికీ నా ఆశీర్వాదములు. రామాయణ గాథలో మరో అద్భుతమైన భాగానికి స్వాగతం. ఇదే బాలకాండ. ఈ కథలో శ్రీరాముడి జననం, దశరథ మహారాజు చేసిన తపస్సు మరియు పుత్రకామేష్టి యాగం గురించి తెలుసుకుందాం. త్రేతాయుగంలో అయోధ్యలో ఇక్ష్వాకు వంశానికి చెందిన గొప్ప రాజు దశరథ మహారాజు. ఆయన ఆయనకి ఒక పెద్ద సమస్య. ఆయనకు సంతానం లేదు. తన తర్వాత సింహాసనం ఎవరికి వెళ్ళాలి అనే ఆందోళన రాజును వెంటాడేది. ఈ సమస్యకు పరిష్కారం కోసం మహారాజు తన గురువు వశిష్ఠ మహర్షిని సంప్రదించగా వారు పుత్రకామేష్టి యాగం చేయమని సూచించారు. దశరథుడు మహర్షుల సహాయంతో ఈ యాగాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించాడు. యాగం సమాప్తమైన వెంటనే అగ్నిదేవుడు ప్రత్యక్షమై దశరథుని వద్దకు వచ్చి ఒక అమృత భాండాన్ని ఆయనకు అందజేశాడు. దశరథ మహారాజు తన ముగ్గురు భార్యలకు ఆ అమృతాన్ని పంచడం జరిగింది. వారు సేవించగానే కౌశల్యదేవికి శ్రీరాముడు, సుమిత్రాదేవికి లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు, కైకేయీ దేవికి భరతుడు జన్మించారు. ఈ విధంగా అయోధ్య రాజ్యంలో ఆనందోత్సవం నెలకొల్పింది. సింహాసనానికి ఒక వారసుడు పుట్టాడు. శ్రీరాముడు కేవలం తన రాజకుమారుడే కాదు, భవిష్యత్తులో ధర్మాన్ని నిలబెట్టే అవతారం. ఈ విధంగా రాముడి జననంతో రామాయణ గాథ ప్రారంభమైంది. రాబోయే కథలో విశ్వామిత్ర మహర్షి అయోధ్య రాక గురించి తెలుసుకుందాం.